గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన పార్టీ చేరింది. జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసింది ఈసీ. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికాగ్నైజ్డ్ పార్టీ నిలిచి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, దీపిక, జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తోటి 2024 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన అన్ని ప్రాంతాలలో కూడా గెలవడంతో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గ్లాసు గుర్తును కేటాయిస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో జనసేన పార్టీ ఎదురు చూస్తున్నటువంటి, జనసేన పార్టీ అంటే గ్లాస్ అంటే జనసేన పార్టీగా ప్రజల్లో అలాగే కార్యకర్తల్లో ఒక బలమైన ముద్ర వేసుకున్నప్పటికీ 2024 ఎన్నికలకు ముందు ఏదైతే జనసేన పార్టీకి అప్పటి వరకు కూడా పోటీ చేసి ఎక్కడా కూడా గెలిచిన నేపథ్యం లేకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించకపోవడం వల్ల ఎవరైతే నవరంగ పార్టీకి ఏదైతే ఈ గాజు గ్లాసు గుర్తుని కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా జనసేన పార్టీ కొంత సందిగ్ధంలో నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన లేఖ రాయడంతో జనసేన పార్టీ పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తోంది. జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీగా జాబితాలో జనసేన పార్టీ కూడా చేరడము, గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం పట్ల అటు పవన్ కళ్యాణ్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో జనసేన పార్టీ దశాబ్దాల కళ నెరవేరినట్లు చెప్పుకోవచ్చు. దీపిక, కాంతి, థ్యాంక్ యూ.